మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు, కుష్టి రోగి అయిన సీమోను అనేటువంటి సీమోను ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నప్పుడు ఈ స్త్రీ ఒక పని చేసింది. ఈ స్త్రీ చేసినటువంటి ఆ పనిని మనం తెలుసుకొని చేసినటువంటి ఆ గొప్ప అమూల్యమైనటువంటి పని ఏంటి అని తెలుసుకొని ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుల వారు కుష్టి రోగి అయిన సీమోను ఇంటిలో ఉన్నాడని విని వెళ్ళి ఒక విలువైనటువంటి అత్తరు తీసుకెళ్ళి 6వ వచనములో, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి విలువైన అత్తరు తీసుకెళ్ళింది. అత్తరు తీసుకెళ్ళి ఆ అత్తరు ఆయన తల మీద వేసింది. వేయగానే అక్కడ ఉన్నవారు అన్నారు ఒక మాట, అమ్మా, ఇంత విలువైన అత్తరు ఎందుకని నువ్వు వ్యర్థం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఆ వ్యర్థముగా అత్తర్ని ఉపయోగించావు? ఇది అవసరమా అని అడిగింటే యేసుప్రభు వారు అన్నారు, కొన్ని మాటలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నారు. అంతలోపల ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యూదాకి ఎప్పుడు కూడా అతని దగ్గర ధనం సంచి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ధనం మీద మమకారం. అమ్మ, ఇంత విలువైన అత్తరు అమ్మి నువ్వు బీదలకు ఇవ్వచ్చు కదా, యేసు ప్రభుకి ఇవ్వడం ఎందుకు? ఆ అత్తరు విలువ ఎంత తెలుసా అండి? ఒకసారి మనం చరిత్ర తెలుసుకున్నట్లయితే మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనంకు కూర్చుండి ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు బుడ్డి యొక్క విలువ ఎంత అంటే, ఆ స్త్రీ సంవత్సరమంతా పనిచేస్తే వచ్చిన డబ్బు ఆ అత్తరు యొక్క విలువ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె వచ్చి ఏమి యేసు ప్రభుకి ఇచ్చిందంటే, సంవత్సరమంతా చేసిన పనికి వచ్చిన జీతమును ఒక అత్తరు తీసుకొచ్చి అంత విలువైన అత్తరు ఆయన తల మీద పోసినప్పుడు డబ్బు మీద మమకారం ఉన్నటువంటి యూదా అన్నాడు, ఇంత డబ్బు విలువైనది ప్రభువుకి ఇవ్వడం అవసరమా? ప్రభువుకి ఇవ్వడం అసలు ఎందుకు ఇస్తున్నావు అని అంటున్నాడు. మనం గమనించినట్లయితే ఒక సంవత్సరపు యొక్క జీతముతో ప్రభువుకి అత్తరు ప్రభువు మీద వేసినది ఆ స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువుని యూదా అమ్మినది ఎంతకంటే 30 వెండి నాణ్యములకు అమ్మేశాడు. ఆమె ఒక సంవత్సరము డబ్బంతా కలిపి అత్తరు ఆయన మీద వేయడానికి ఉపయోగించింది. యూదా 1 నెల డబ్బును కొరకు యేసు ప్రభువును అమ్మేశాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ దేవునికి ఇష్టముగా ఉన్నారు? 1 నెల డబ్బు కొరకు యేసు ప్రభువుని అమ్మిన యూదా ఒకవైపు, 1 సంవత్సరమంతా కష్టపడి ఆమె ఎట్లా ఆ డబ్బును పోగు చేసిందో ఏమో, అంత కోటేశ్వరాలు కూడా కాదామా, పనిచేసి సంవత్సరం అంతా పనిచేసి ఆ సంవత్సరపు పనికి వచ్చిన డబ్బును ప్రభువు కొరకు ఇవ్వుటకు సిద్ధపడినది
ఒక నెల జీతము కొరకు, ఒక నెల జీతము యొక్క డబ్బు 30 వెండి నాణ్యముల కొరకు యేసు ప్రభు నమ్మిన వ్యక్తి అంటున్నాడు ఒక మాట. చదువుదామండి ఆ మాట కూడా. యేసు 10వ వచనం, ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. ఏ కార్యం అండి? ఒక మంచి కార్యం చేసిందంట. యేసు ప్రభు కొరకు ఆ స్త్రీ విలువ గల అత్తరు తీసుకొచ్చి ఆయన మీద వెయ్యగా చుట్టూ ఉన్నవారు అంటున్నారు, అవసరం లేదంత డబ్బు, అవసరం లేదంత విలువైనది. ఈ దినమున విలువైనది మనం దేవునికి ఇస్తున్నామా? ఏంటి? మన హృదయం. అంటే విరిగిపోయిన హృదయమే దేవుడు దానిని కోరుకుంటున్నాడు, దాన్ని విలువైనదిగా చెయ్యగలడు. ఈ హృదయము దేవునికి ఇవ్వాలి అని వాక్యం చెప్తా ఉన్నది. మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే సమస్తము ఆయనకు మనం అర్పించగలం. విలువైన సమయం దేవునికి ఇస్తున్నామా? మనము చక్కగా పాట పాడకపోవచ్చు, చక్కగా ప్రార్థన పరులు కాకపోవచ్చు, చక్కగా బైబిల్ చదివేకి మీకు రాకపోవచ్చు. ఏది ఏమైనా ప్రభువుతో సమయం గడిపితే చాలు, అదే విలువైనది. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుని సన్నిధిలో సమయం గడిపితే దేవుడు ప్రార్థించడం నేర్పిస్తాడు, పాట పాడడం నేర్పిస్తాడు, వాక్యములో ఉన్న సత్యాలు తెలియజేస్తాడు. మొట్టమొదటిగా మనము మన సమయమును దేవునికి ఇవ్వాలి. ఆ స్త్రీ అయితే సంవత్సరమంతా అంత విలువైనది. మన సంవత్సరమంతా డబ్బు ఎంత విలువైనదో అంత డబ్బు ప్రభు యొక్క తల మీద వెయ్యగా చుట్టూ ఉన్నవారు అవసరం లేదంతగా. ఒకవేళ బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తూ ఉంటే, అమ్మా సంవత్సరమంతా ప్రతి ఆదివారం మందిరానికి పోతున్నావు, అవసరం లేదంతా అంటే ఏం చెప్పాలి అంటే, 365 రోజులు దేవుడు కాచి కాపాడాడు. ఆదివారంలో నేను వెళ్ళి దేవునికి ఆరాధన చేసి వచ్చేటప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని వస్తానని చెప్పాలి. వాళ్ళు ఎవరో ఎందుకు ప్రతి ఆదివారం పోవాలంటే, అవును కదా ఒక 4-5 వారములు పోకుంటే ఏం కాదు కదా అనుకుంటే, ఈ యొక్క యూద వచ్చి అంత డబ్బు ఎందుకమ్మా అని అడిగినట్టు. కాబట్టి ఏ ఆదివారం ఏ ఉపవాస ప్రార్థన మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు యూదాకు డబ్బు మీద మమకారం. అందుకే ఆమె వేసిన దానికన్నా, ఇచ్చిన ఆ యొక్క అత్తరు కన్నా ఆ ధనమును చూస్తున్నాడు. ఆమె ఎందుకు ఇచ్చిందని చూడలేదు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు 10వ వచనంలో, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఆ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2 రోజులైతే ఇంకా సిలువ మరణమునకు అప్పజెప్పబడతారు. సిలువ పైకి ఎక్కక ముందు 2 రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఈమె అత్తరు వెయ్యగా, ఆయన భూస్థాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి అత్తరుగా ఆమె ఆయనకు వెయ్యగా ఆ కార్యక్రమానికి సంబంధించింది అని యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ. అంటే ఒక విలువైన పని చేసింది. ఇంటికి పిలిచిన వ్యక్తి శిష్యులు ఆ పని చేయలేకపోయారు, ఈమె మాత్రం చేసింది. మన జీవితంలో విలువైనది దేవునికి ఇవ్వాలి. సమయం ఏమి విలువైనది దేవునికి ఇవ్వాలి. ఎక్కువ సమయం గడిపితే ఆయన నుంచి ఎక్కువ పొందుకుంటాం. మనకేదైనా సమస్య వస్తే ముఖ్యంగా మనకు బాగా సన్నిహితముగా ఉండే వారికి మనం ఫోన్ చేస్తాం, మాట్లాడతాం. అదేవిధంగా ఎక్కువ దేవునితో సన్నిహితం ఉంటే దేవుని దగ్గర నుంచి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇంకొకటి, ఎక్కువగా ప్రేమించే వారికి ఏం చేస్తామంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటాం. అవునా కదండి? ఏమేమి ఇస్తాం? సమయాన్ని ఇస్తాం. ఏమేమి ఇస్తాం? మనకు ఇష్టమైనవి, వారికి ఇష్టమైనది ఇస్తాం. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మనం ఆశీర్వదింపబడాలి అంటే మన సమయమును, మన కుటుంబంలోను ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. చర్చి నుండి మనం ఇంటి నుండి డ్యూటీకి వెళ్తున్నాం అనుకోండి, అందరికి ఇంట్లో పోయేస్తా అని చెప్తాం. మళ్ళీ దేవునికి చెప్తున్నామా, అయ్యా ఇంటికి నుండి జాబ్కి వెళ్తున్నాను,
నా రాకపోకల యందు మీరు తోడుగా ఉండండి అని మనం దేవునికి చెప్తున్నామా? దాన్నే మనం అంటాం ప్రార్థన. డ్యూటీ నుండి ఇంటికి వస్తున్నాం, ప్రభువా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నా రాకపోకల యందు తోడుగా ఉండి సంరక్షించండి, నీవు కాపుదల నాకు లేకుంటే నేను ఇంటికి చేరలేను కదా, నన్ను గమ్యమునకు నడిపించు అని ప్రార్థన చేస్తున్నామా? ఇది మనం దేవునికి ఇచ్చే సమయం. చాలామంది అనుకుంటారు ఇవ్వండి అంటేనే డబ్బు కాదు, ఇవ్వండి అంటే మన హృదయం దేవునికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నిజంగా దేవునికి ప్రేమిస్తే మనం ఇవ్వగలం డబ్బును కూడా. ఎందుకొరకు? ప్రభు పరిచర్య కొరకు, రక్షణ సువార్త కొరకు, ప్రభు పని నిమిత్తము కొరకు. దేవునికి స్తోత్రం. ఈమె ఇచ్చినది అందుకొరకే. ఈమె దీనిని గొప్ప కార్యం చేసిందని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ యొక్క 14వ వచనంలో చదువుకుందాం. అప్పుడు మైక్లో చదువుదాం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. ఈ దినమున 2 వ్యక్తులు మన కంటి ముందు కనపడుతున్నారు. మిక్కిలి విలువగల 1 సంవత్సరపు విలువ కలిగిన అత్తరుతో యేసు ప్రభువుకి గొప్ప వ్యక్తిగా కనబడిన స్త్రీ వలె ఉన్నామా? 1 సంవత్సరపు యొక్క విలువను ఇచ్చిన తల్లి వలె ఉన్నామా? 1 నెల జీతము కొరకు ప్రభువుని అమ్మిన ఇస్కరియోతు యూదా వలె ఉన్నామా? ఈ 2 మన ముందర కనబడుతున్నారు. ఎవరి వలె ఉందాం? ఆ తల్లి తన జీవితంలో గొప్ప కార్యం చేసింది. ఇది నానా మన హృదయం దేవునికి ఇద్దాం, మన సమయం దేవునికి ఇద్దాం. మన కుటుంబంలో మారు మనసు రక్షణ బాప్తిసం పొందాలి అని ప్రార్థన చేయుటకు దేవుని సన్నిధిలో మనం ఉందాం. ఈ తల్లి వలె మనం ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మరొకసారి చదువుదాం ఆ మాట. అప్పుడు 12 మందిలో ఒకడును ఇస్కరియోతు 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక గొప్ప కార్యము చేసెను. ఈ దినమున చేద్దాం ఒక గొప్ప కార్యం. దేవునికి మన హృదయం ఇచ్చి, మన సమయం ఇచ్చి, మన కుటుంబం ప్రార్థన ఇచ్చి, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి కృప చూపిస్తాడు. అదే విధముగా మందిరంలో చేయవలసిన పరిచర్య కూడా మనం చేయాలి. పరిచర్య చేయటం చాలా ఆశీర్వాదం, ఇచ్చుట కూడా ఆశీర్వాదం, పని చేయుట ఆశీర్వాదం. ఎప్పుడు కూడా మందిరంలో మనం చేసే ప్రతి పని కూడా దీవెనకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండి ఎక్కువ పరిచర్య చేశాను. నేను మందిరంలో చెయ్యని ఏ పరిచర్య లేదు, అన్ని పరిచర్య చేశాను. ఎప్పుడు నేను అనుకునేవాడిని స్టేజీ వెనకలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అయితే దేవుడు నన్ను స్టేజీ ముందు పెట్టాడు. పరిచర్య అంటే పని. చర్చిలో ఆరాధనకు సిద్ధపాటు చేయడం, ఊడ్చడం కానీ, తుడ్చడం కానీ, మందిరంలో బల్లారాధన యొక్క వస్తువులు కడగడం కానీ, ప్రతి పనిని చేశాను. అది చిన్న పని లేదు, పెద్ద పని లేదు. మందిరంలో దేవుని కొరకు, దేవుని మందిరంలో ఊడ్చుట, తుడుచుట సమస్తము గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాను. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, గొప్ప దీవెనను ఇచ్చాడు. ఎప్పుడు స్టేజ్ వెనకాల అంటే నేను కనబడకూడదు, పని జరగాలనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను అన్ని విధాలుగా దీవించి మందిరంలో తన ప్రేమను ప్రకటించుటకు నన్ను నిలవబెట్టాడు, తన వార్తను ప్రకటించుటకు నన్ను నిలవబెట్టాడు. ఈ విధంగా మన జీవితము దేవునికి ఇద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.